ఎప్పుడైనా ఆకాశంలో ఉన్న దేశం గురించి విన్నారా? అదే మనం ఇప్పుడు చూడబోయే లెసోతో దేశం. దీనిని కింగ్డమ్ ఇన్ ద స్కై అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశం మొత్తం 1000 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. ప్రపంచంలో ఇలా పూర్తిగా ఎత్తులో ఉన్న ఏకైక దేశం ఇదే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేశం పూర్తిగా సౌత్ ఆఫ్రికా చుట్టూ ఉంటుంది. అంటే మ్యాప్లో చూసిన ఒక దేశం మధ్యలో ఇంకో దేశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి గురించి మాటల్లో చెప్పలేం. ఎత్తైన కొండలు, చల్లని గాలి, మలుపులు తిరిగే రోడ్లు, ఒక్కో సన్నివేశం సినిమాలాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన లోయెస్ట్ పాయింట్ కూడా ఉంది. అంటే దేశంలో కనిష్ట ఎత్తు కూడా 1400 మీటర్లే. ఇది కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఇక్కడి సంస్కృతి కూడా అంతే ప్రత్యేకం. బ్రసోతో ప్రజలు వేసుకునే దుప్పట్లు, గుర్రాలపై ప్రయాణాలు, పర్వతాల మధ్య జీవితం, ఇవన్నీ చూసి మనం మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లే ఫీల్ అవుతాం. ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్స్: ఆఫ్రికాలోనే ఎత్తైన పబ్ అయిన సానీ మౌంటైన్ లాడ్జ్ ఇక్కడే ఉంది. అలాగే ఆఫ్రిస్కీ మౌంటైన్ రిసార్ట్ అనే స్కీ రిసార్ట్లో మంచుపై స్కీయింగ్ కూడా చేయవచ్చు. ఆఫ్రికాలోనే అరుదైన అనుభవం ఇది. ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్: ఆఫ్రికాలోనే ఎత్తైన పబ్ అయిన సానీ మౌంటైన్ లాడ్జ్ ఇక్కడే ఉంది. అలాగే ఆఫ్రిస్కీ మౌంటైన్ రిసార్ట్ అనే స్కీ రిసార్ట్లో మంచుపై స్కీయింగ్ కూడా చేయవచ్చు. ఆఫ్రికాలోనే అరుదైన అనుభవం ఇది. ఇక చరిత్ర విషయానికి వస్తే మోషష్యూ ఐ అనే గొప్ప నాయకుడు ఈ దేశాన్ని ఒకే రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అతను తాబా బోసియు అనే సహజ కోటను ఉపయోగించి తన ప్రజలను రక్షించాడు. మొత్తానికి చిన్న దేశం అయినా ప్రకృతి, సంస్కృతి, చరిత్ర అన్నీ కలిపి చూసినప్పుడు లెసోతో నిజంగా ఒక అద్భుతం. ఇది కేవలం ట్రావెల్ డెస్టినేషన్ కాదు, ఒక అనుభవం. మరి ఈ ఆకాశంలోని రాజ్యం గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్ us స్టార్ట్ అవర్ షో. అందంగా, సాంప్రదాయాలతో నిండిన, సేఫ్గా, ఖర్చు తక్కువగా ఉండే పర్వతాల దేశం లెసోతో. ఒక అద్భుతమైన ట్రావెల్ ప్లేస్. కానీ ఇప్పటికీ చాలామంది దీని గొప్పతనాన్ని గుర్తించలేదు. ఇది అసలు చూస్తే ఒక ఆల్పైన్ కంట్రీ లాంటిదే. చుట్టూ పర్వతాలతో ఉన్న దేశం. ఎత్తైన కొండల మధ్య రంగురంగుల మంకీ క్యాప్స్, దుప్పట్లు వేసుకొని గుర్రాలపై తిరిగే గ్రామస్తులు ఒక్కో మలుపు తిరిగినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ సీన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ హ్యాకింగ్, ట్రెక్కింగ్ అంటే వేరే లెవెల్. ముఖ్యంగా ఇక్కడ ప్రసిద్ధమైన బోసోతో పోనీ మీద చేసే ట్రెక్కింగ్ అయితే వరల్డ్ క్లాస్ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న 3 నేషనల్ పార్క్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. వాటి సదుపాయాలు కూడా రోజురోజుకి మెరుగుపడుతున్నాయి. మొత్తానికి ఈ మౌంటైన్ కింగ్డమ్ అనేది మాటల్లో చెప్పలేని అందం. నిజంగా చూడాలి, అప్పుడు మాత్రమే దీని గురించి అర్థమవుతుంది. లెసోతోను ఆకాశంలో రాజ్యం, కింగ్డమ్ ఇన్ ద స్కై అని అంటారు. ఎందుకంటే ఈ దేశం మొత్తం 1000 మీటర్ల ఎత్తు కంటే పైగానే ఉంటుంది. ప్రపంచంలో ఇలా పూర్తిగా ఎత్తులో ఉన్న ఏకైక స్వతంత్ర దేశం ఇదే. ఇది పూర్తిగా సౌత్ ఆఫ్రికా చుట్టూ ఉన్న పర్వతాల దేశం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోఫెస్ట్ పాయింట్ అంటే 1400 కిలోమీటర్లు ఉంది. అలాగే ఆఫ్రికాలోని ఎత్తైన పబ్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఖండంలో అరుదుగా కనిపించే స్కీ రిసార్ట్లో ఒకటి కూడా ఇక్కడే పనిచేస్తుంది. లెసోతో గురించి కొన్ని సూపర్ ఫ్యాక్ట్స్. భౌగోళిక అద్భుతం. దేశంలో 80% కంటే ఎక్కువ భాగం 1800 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలో మరో 2 దేశాలు మాత్రమే ఇంకో దేశం చుట్టూ పూర్తిగా ఉన్నాయి.
అవి వాటికన్ సిటీ మరియు శాన్ మరీనో. ఆఫ్రికాలో ఎత్తైన పబ్ శానీ మౌంటైన్ లాడ్జ్ అనే పబ్ 2874 మీటర్ల ఎత్తులో ద్రాకెసన్బర్గ్ మౌంటైన్లో ఉంటుంది. వైట్ గోల్డ్ నీరు, ఇక్కడ నీటిని వైట్ గోల్డ్ అని అంటారు. లెసోతో హైలాండ్స్ వాటర్ ప్రాజెక్ట్ అనే భారీ ప్రాజెక్ట్ ద్వారా సౌత్ ఆఫ్రికాలోని ఇండస్ట్రియల్ ఏరియాస్కి నీరు సరఫరా చేస్తారు. అందుకనే నీరు బంగారంతో సమానం. ప్రపంచంలోనే ఎత్తైన లోయెస్ట్ పాయింట్ లెసోతోలో కనిష్ట ఎత్తు కూడా 1400 మీటర్లే. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన లోయెస్ట్ పాయింట్ ఉన్న దేశం. డైనోసార్ల ఆనవాళ్ళు. ఈ దేశంలో చాలా డైనోసార్ అడుగుల గుర్తులు కనుగొన్నారు. ముఖ్యంగా కాయంటపుస్ ఆంబ్రోకోల్ లోఫోహిల్ అనే పెద్ద డైనోసార్కు సంబంధించిన 57 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న అడుగు గుర్తు ఇక్కడ గుర్తించారు. ఆఫ్రికాలో స్కీయింగ్ ఆఫ్రిస్కీ మౌంటైన్ రిసార్ట్ మోలుటీ మౌంటైన్స్లో ఉంది. ఆఫ్రికాలో స్కోబోర్డింగ్ చేసే అరుదైన ప్రదేశాల్లో ఇది ఒకటి. గుహల్లో జీవనం కోమ్ కేవ్ హౌసెస్ ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బ్యూరో డిస్ట్రిక్ట్లో మట్టితో నిర్మించిన ప్రత్యేక గుహలు. బసోతో దుప్పట్లు సాంప్రదాయంగా వేసుకునే మందమైన గుడ్డ దుప్పట్లు. సియానా మరీనా లెసోతో ప్రజలు గుర్తింపే. ఇవి చలికి రక్షణ క్లాక్గా పనిచేస్తూ ఉంటాయి. అంటే గొంగడిలాగా వేసుకుంటారు అన్నమాట వాటిని. ఎక్కువ సారక్షత. లెసోతోలో ఆఫ్రికాలో ఎక్కువ లిటరసీ రేట్స్లో ఉన్న దేశం ఇది. ముఖ్యంగా మహిళలలో 88.3% అక్షరాస్యత ఉంది. చరిత్ర, నాయకత్వం. 1824లో మోషషోయ్ వన్ దేశాన్ని స్థాపించాడు. తాబాబోసీద్ అనే సహజ కోటను ఉపయోగించి యుద్ధాల నుంచి రక్షించుకున్నాడు. తర్వాత 1868లో బ్రిటిష్ ప్రొజెక్టర్గా మారి 1966లో స్వతంత్రం పొందింది. అంటే ఇండిపెండెన్స్ వాళ్ళకు 1966లో వచ్చిందనమాట. అరుదైన వజ్రం కనుగొనడం. 2018లో లెట్సెంగ్ మైన్లో 910 క్యారెట్ల భారీ డైమండ్ దొరికింది. అంటే 910 అనేది క్యారెట్, ప్యూర్ క్యారెట్ రేట్ అనమాట. ఇది ప్రపంచంలోనే కనుగొనబడిన వాటిలో 5వ అతిపెద్దది. ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతి లెసోతోనే ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లెసోతో. దేశం లెసోతో మొత్తం విస్తీర్ణం 30,355 చదరపు కిలోమీటర్లు. భూభాగం ఎక్కువగా పర్వతాలు, కొండలు, పీఠభూములు. అత్యంత ఎత్తైన ప్రదేశం తావానా న్యూట్యోనా 3482 3,482 మీటర్లు. ఇక్కడ వాతావరణం సాధారణంగా టెంపరేచర్ క్లైమేట్, అంటే చలికాలంలో చల్లగా పొడిగా ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధాన నగరం లెసోతో యొక్క రాజధాని మసేరు. సుమారు 2.2 లక్షల జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ వాడే భాషలు సిసోతో మరియు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. ఎక్కడ ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. జూలు, జోసా. కరెన్సీ లోటి, ఎల్ఎస్ఎల్ అంటారు. అలాగే సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్, జార్ అని కూడా ఉపయోగిస్తారు. స్వతంత్రం వీళ్ళకు బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం 4 అక్టోబర్ 1966లో వచ్చింది. ఇక్కడ ప్రజలని ఒక్కరు ఉంటే మొసతో అని, చాలామంది అంటే ఎక్కువ మంది ఉంటే బసోతో అని అంటారు. వీళ్ళ మతాలు ఎక్కువగా క్రైస్తవం 80%, స్థానిక విశ్వాసాలు 20% వరకు ఉన్నాయి. జాతీయ చిహ్నం బొసోతో టోపీ, పారంపరిక టోపీ. ముఖ్య పరిశ్రమలు ఫుడ్, టెక్స్టైల్, క్లాతింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, టూరిజం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం మొక్కజొన్న, గోధుమ, జొన్నలు, బార్లీ, పశువులు, వాటి పోషణ. సహజ వనరులు నీరు, వ్యవసాయ భూమి, డైమండ్స్, ఇసుక, మట్టి, రాళ్ళు. ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ దుస్తులు, మాస్లు, వాహనాలు,
ఫుల్ ఫ్యూయల్, ఫుడ్, లైవ్ యానిమల్స్. దిగుమతులు ఇంపోర్ట్స్ ఫుడ్, బిల్డింగ్ రా మెటీరియల్, వాహనాల మెషినరీ, మందులు, పెట్రోలియం ఉత్పత్తులు. జీడిపి 3.7 బిలియన్ సుమారు. మొత్తానికి చిన్న దేశం అయిన లెసోతో ప్రత్యేకంగా పర్వత సౌందర్యం, సంస్కృతి, జీవన శైలి వల్ల చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.